అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటివరకు కూడా ఇసుక కోసం నానా అవస్థలు పడిన వారికి ప్రభుత్వం అయితే ఊరటన కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక నూతన విధానాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురావడం ద్వారా ఇసుక కార్మికులు అయితే తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం 247 రూపాయలకే ఇసుక రవాణా చేసే విధంగా కూడా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా కొత్త దిశానిర్దేశం కూడా చేసింది. దానికి సంబంధించిన జీవో కాపీలను కూడా విడుదల చేసిన ఈ నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఇసుక రీచ్లకు సంబంధించి డంపింగ్ యార్డులు, ఆ డంపింగ్ యార్డుల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలి. నేరుగా ఇసుక రీచ్ల నుంచి ఆ డంపింగ్ యార్డులకి తీసుకొచ్చిన ఇసుకను మాత్రమే రవాణా చేయాలి. కాబట్టి దీనికి కొన్ని దిశానిర్దేశాలు ఇప్పటికే అధికారులు తెలియజేసిన పరిస్థితుల్లో ఈరోజు ఉదయకాలం 6 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లోని శాసనసభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. దీని పట్ల ఇసుక కార్మికులు అయితే తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొండపిల్లోని నియోజకవర్గానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆ నియోజకవర్గంలోని ఇసుక రీచ్ వద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక విధానం ద్వారా అవస్థలు పడినటువంటి భవన కార్మికులు అయితేమి, ఇసుక ఆధారిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఊరటను కలిగించేందుకోసం ఈ నూతన విధానాన్ని అయితే తెర మీదకు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ విధానం ద్వారా కేవలం 43,000 మెట్రిక్ టన్నులు ఇసుకనైతే సిద్ధంగా ఉంచామని చెప్పేసి జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే కొన్ని సూచనలు అయితే కూడా చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఏర్పరిచినటువంటి రీచ్ల ద్వారానే ఇసుకను సరఫరా చేయాలి అని చెప్పేసి కూడా ఆయా ప్రాంతాల వారికి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మొత్తానికైతే చూసుకున్న ఈ నూతన ఇసుక పాలసీ విధానం పట్ల కూడా ఇసుక భవన కార్మికులు, అదే ఇసుక కార్మికులు, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, అదేవిధంగా కాంట్రాక్ట్స్ అయితేమే, బిల్డర్స్ అయితేమే కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక ట్రాక్టర్ అంటే సుమారు 4 టన్నులు ఇసుక రవాణా చేయాలంటే 10 నుంచి 8,000 రూపాయలు, 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఒక టిప్పర్ తోటి చేయాల్సింటే 1,000 దాటిపోయి ఉండే పరిస్థితి. కాకపోతే ఇప్పుడు కేవలం 4 టన్నులు ఇసుక ఇంటికి చేరడానికి 1,000 నుంచి 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది పూర్తిగా ఖర్చు చాలా తగ్గింది. దీనివల్ల గతంలో కుంటుపడిన కొన్ని రంగాలు అయితే ఏవైతే భవన నిర్మాణాలు అయితే, అదేవిధంగా ఇసుక ఆధారిత పరిశ్రమలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి తమ హర్షాన్ని అయితే దానికి సంబంధించిన కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి ఇది ఇసుక కార్మికులకు ఒక మంచి శుభసూచకం అని చెప్పేసి ఇటు పాలకులు చెబుతున్నప్పటికీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వీటిల్లో ఇప్పుడు చేస్తున్నటువంటి ఇసుక నూతన విధానంలో ఎటువంటి అవకతవకలు జరగకోకుండా సక్రమంగా జరిగేందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి ఒక నిర్దిష్టమైన సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఇసుక కోసం ఎన్ని అవస్థలు పడ్డారు, ఈ అవస్థలను ప్రజలకు లేకుండా చేసేదానికోసం ఈ నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి నాయకులది, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అంటే ఇసుక కావాల్సిన వారు నేరుగా ఇసుక రీచ్ని సంబంధించిన అమౌంట్ని కౌంటర్లో పే చేసి, లేకపోతే డీడీ ద్వారా పే చేసి ఏదైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనల ప్రకారంగా కూడా ఇసుకనైతే రవాణా చేసుకొని వెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి సిఫార్సులకు కానీ అదేవిధంగా ఒత్తిడికి కానీ లోనవలసిన పరిస్థితి లేదు. కాబట్టి విరివిగా ఎవరు కావాల్సినంత వరకు వారు ముందుగానే తెలియజేసి దానికి సంబంధించి ఇసుక రీచుల ద్వారా వచ్చినటువంటి డంప్ యార్డ్కి వచ్చినటువంటి ఇసుకను తమ ప్రాంతాలకు స్వేచ్ఛగా అయితే తరలించుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు, నాయకులు తెలియజేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.